అత్యల్ప వర్షపాతం నమోదయ్యే ప్రాంతం అది. ప్రతి ఏటా సరైన వానలు లేక సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోతోంది. ఇలాంటి కరువు సీమలో కూడా ఉన్న కొద్దిపాటి సాగునీటి వనరులతో లాభసాటి వ్యవసాయం చేస్తున్నాడు ఆ రైతు. ఆధునిక సాగు విధానాలను అందిపుచ్చుకొని పప్పు శనగను సాగు చేస్తూ అధిక దిగుబడులను సాధిస్తున్నాడు. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. దేశంలోనే అత్యల్ప వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో రెండవ ప్రాంతంగా పేరు పొందిన అనంతపురం జిల్లాలో ప్రతి ఏటా వర్షాలు లేక సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోతోంది. ఈ ఏడాది జిల్లాలో ఖరీఫ్ సీజన్లో 37%, రబీ సీజన్లో 54% తక్కువ వర్షపాతం నమోదైంది. ఖరీఫ్లో సరైన వర్షాలు లేకపోవడంతో వేరుశెనగ సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో రబీలో అయినా కాస్త లాభాలు వస్తాయన్న ఆశతో రైతులు జిల్లాలో 62,000 హెక్టార్లలో ఉన్న పప్పు శనగ సాగును ఈ ఏడాది 73,000 హెక్టార్లకు పెంచారు. అయితే ప్రారంభంలో కురిసిన వర్షం తప్ప ఇంతవరకు వర్షం రాలేదు. దీంతో రైతులకు మళ్లీ నిరాశ ఎదురైంది. ఇటువంటి పరిస్థితుల్లోనూ తన బోరుబావిలో ఉన్న కొద్దిపాటి నీటితో అధిక దిగుబడులు తీస్తూ ఎందరో రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు రైతు లక్ష్మీనారాయణ రెడ్డి. అనంతపురం రూరల్ మండలం కురుగుంట గ్రామానికి చెందిన రైతు లక్ష్మీనారాయణ రెడ్డి. మొదట్లో తనకున్న 10 ఎకరాల భూమిని సాగు చేయడానికి సరైన సమయంలో వర్షాలు రాక ఇబ్బంది పడేవాడు. తన పొలంలో బోరుబావి నుంచి వచ్చే అరాకొర నీటితోనే అధిక దిగుబడులు తీయాలని కంకణం కట్టుకున్నాడు. స్వతహాగా కష్టజీవి అయిన లక్ష్మీనారాయణ రెడ్డి వ్యవసాయ అధికారులను సంప్రదించి వారి సలహా మేరకు బిందు సేద్యంతో గత సంవత్సరం వేరుశెనగ పంటలో ఎకరాకు 25 బస్తాల దిగుబడి తీశాడు. ఆ తరువాత వ్యవసాయ అధికారులిచ్చిన అదే బిందు సేద్యం పరికరాలతో పప్పు శనగ పంటను వేయడానికి ఉపక్రమించాడు. మొదట్లో వచ్చిన చిన్నపాటి వర్షానికే పప్పు శనగ విత్తనం వేసి ఆ తరువాత తను వద్దనుకున్న బిందు సేద్యం పరికరాలతో తడ్లు ఇస్తూ వచ్చాడు రైతు. ముందు వేరుశెనగ వేసిండేవాడిని సార్ 5 ఎకరాలు. 5 ఎకరాల్లో వేరుశెనగ వేసి డ్రిప్ పద్ధతిలో గుజరాత్ పద్ధతిలో పండించేవాడిని. అది బాగా సక్సెస్ అయింది. మంచి దిగుబడి వచ్చింది. ఎకరాకి 25 బస్తాల వరకు తీశాను. నెక్స్ట్ మరీ వర్షము వేస్తే శనగ వేయాలనే ప్లాన్ అయితే ఉంది, కానీ వర్షం రాలే. పద్ధతి సార్ని అడిగితే ముందు శనక్కాయ పద్ధతిలోనే డ్రిప్ వేసినావు కదా, అదే పద్ధతిలోనే పప్పు శనగ వేయండి రెడ్డి నీ సార్ సలహా ఇచ్చాడు. వాసుప్రకాష్ సార్ ఏవో గారు సార్ మా మండలాధికారి. సరే అండి సార్, మరి విత్తనాలు కూడా గవర్నమెంట్ విత్తనాలు తీసుకొని కరెక్ట్గా వర్షం వచ్చినప్పుడు నవంబర్ 5వ తేదీ వర్షం వచ్చింది. మలిచే వరకు అయితే వర్షం వచ్చింది సార్, ఆ పైన వర్షం లేదు. ఎట్లా 2 ఎకరాల శనక్కాయకి నీళ్ళు 5 ఎకరాలకి ఎట్లయితేనే ఆలోచన చేసిన, డ్రిప్ వేసుకుందాము నిదానంగా తడించుకుందాము అనుకుంటే సక్సెస్. 2 ఎకరాలు స్ప్రింక్లర్ నీళ్ళే, డ్రిప్కి అయితే 5 ఎకరాల వరకు సక్సెస్ఫుల్. మంచి తడి వచ్చింది. డ్రిప్ పద్ధతిలో బిందు సేద్యంగా బాగా నానింది. పప్పు శనగ సూపర్గా ఉంది సార్ పంట. పురుగు దాడి కూడా తక్కువే. ఒక్క స్ప్రేయింగే సార్ 10 క్వింటాల వరకు ఎకరాకు రావచ్చు. స్ప్రే అయితే ఒక్కటే సార్, తడి తక్కువ ఉండదు ఎక్కువ ఉండదు, నార్మల్ మనం ఆలోచించి పెట్టాలా రేగడు కాబట్టి సార్. డ్రిప్ అయితే సార్ 6 అడుగులకు ఉంటుంది. 6 అడుగులకి 6 అడుగులకు నానాలంటే టైం పడుతుంది. అట్లా వదలకూడదు. ఎక్కువ తడైన సాట వేరే పప్పు శనగ తట్టుకోదు. దానితో మనము ల్యాడర్ మార్చాలి సార్. మార్చాలంటే ఎత్తేసేయాలి పక్కకి వేస్తే 2 సార్లు ఎత్తేస్తే గ్యాప్ లేకుండా నానుతుంది. ఆ తడి 20 రోజుల వరకు పట్టుకుంటుంది. స్ప్రింక్లర్ వాడితే పూత డ్రాప్ అయిపోతుంది. శనగ పప్పు అది దీనికి కొన్ని ఉంటాయి సార్ పులుపు అనేది, అది కారకూడదు. అది కారితే ఛాన్స్ కొంచెం వైట్ వచ్చే ఛాన్స్ ఉంది. స్ప్రింక్లరు పప్పు శనగకి పనికిరాదు. డ్రిప్ అంతా క్వాలిటీ ఈ స్ప్రింక్లర్ పనికిరాదు సార్. కాకపోతే ఇదంతా పని ఎక్కువ అని డ్రిప్ వాడకపోవచ్చు. ఏ ఒక్క పంటకు కూడా డ్రిప్ 100% కరెక్ట్. అనంతపురం జిల్లాలో వేరుశెనగ పంట తరువాత గణనీయంగా సాగు చేసే పంట
పప్పుశెనగ. పురుగు ఎక్కువగా ఆశించే ఈ పంట క్రిమిసంహారక మందులు ఎక్కువగానే వాడాల్సి ఉంటుంది. కానీ బిందు సేద్యంతో సాగు చేసిన లక్ష్మీనారాయణ రెడ్డి ఒక్కసారి మాత్రమే క్రిమిసంహారక మందు స్ప్రే చేశానని, మరొకసారి చేసే అవసరం రాలేదని రైతు చెప్తున్నాడు. పప్పు శనగకి వీలైనంత ఎవరు వేయకపోయిండొచ్చేమో సార్, నాకు తెలిసినంతలో నేను ఎక్కడ చూడలే. కానీ వేస్తే చాలా బాగుంటుందనే ఆలోచన అయితే అగ్రికల్చర్ సార్ వాళ్ళతో వాసుప్రకాష్ సార్ చెప్పారు. అది 100% సక్సెస్. మిగతా రైతు పప్పు శనగ వేసుకొని డ్రిప్ వేసుకుంటే మంచి దిగుబడి వస్తుంది సార్. మంచి దిగుబడి, తక్కువ శ్రమ, లేబర్ ఉండదు, కలుపు ఉండదు, స్ప్రే తక్కువ, క్వాలిటీ ఎక్కువ, దిగుబడి ఎక్కువ వచ్చే ఛాన్స్. 2 క్వింటాలు పక్కా డ్రిప్తో ఎక్కువ పెరుగుతుంది సార్. స్ప్రింక్లర్ వాడకూడదు. అవి కాయలు అనేది సార్ ఒక కాయ కాదు, వచ్చిండే కాయ ఎలా ఉంది అనేది ఆలోచించాలి. తరక లేకోకుండా క్వాలిటీ దిగుబడితే ఇంకా మనం మంచిగా ఇంకా చేతితో పెట్టించి ఇంకా బాగా చేసింటే ఇంకా బాగుండేనేమో. కానీ నేను ట్రాక్టర్తో చేసిన సార్, టైం తక్కువ, టైం మారిపోతుందని. అయినా మంచి చూడండి సార్, పంట ఎలా ఉంది, మంచి దిగుబడి వచ్చింది. ఫర్టిలైజర్ అయితే శాంచేలేదు సార్, వేయలేదు. అంటే మనము పూల మంద గొర్రెలు తొక్కిస్తా సార్, రబీలో అంతా గొర్రెలు తొక్కిస్తా, ప్లవ్ వేసేస్తా. ఆ సేద్యం బిర్రు ప్లస్ డ్రిప్ తేమ. ఇక పొలములోని పంటను ఒకసారి పరిశీలిస్తే పూతకాయలు అధికంగానే ఉన్నాయి. కాబట్టి దిగుబడి కూడా ఆశాజనకంగానే ఉంటుందని రైతు చెప్తున్నాడు. పప్పుశెనగ పంటకు 3 సార్లు తడి ఇవ్వడంతోనే సరిపోతుందని, ఇక 15 రోజుల్లో పంట కోతకు వస్తుందని, 1 ఎకరాకు దాదాపు 6 నుండి 10 బస్తాల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది అంటున్నాడు. నీటి సదుపాయం తక్కువ ఉన్నప్పటికీ రైతు లక్ష్మీనారాయణ రెడ్డి తాము చెప్పిన సలహాలు పాటించి తన వంతుగా కష్టపడడం చూస్తే జిల్లాలోని ఎందరో రైతులకు ఆదర్శంగా నిలుస్తాడని వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. జనరల్గా ఏమంటే పప్పు శనగ అనేది రబీ పంట కింద వేస్తారు. రబీ పంటలో జనరల్గా ఏంటంటే మనకు వర్షాధారం కింద వేస్తారన్నమాట. అంటే పప్పు శనగకి చాలా తక్కువ వాటర్ అవసరం అంట. ఉన్న క్రాప్స్లో యాక్చువల్గా ఏంటంటే మంచుకే పండుతుంది. 1 వర్షము లేదంటే 2 వర్షాలు వచ్చిందంటే పంట అయిపోతుంది మనకు జనరల్గా. బట్ లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ తీసుకుంటే నో రెయిన్ఫాల్. అంటే రబీలో జీరో రెయిన్ఫాల్, ఆల్మోస్ట్ ఆల్ జీరో రెయిన్ఫాల్. ఈ జీరో రెయిన్ఫాల్ అతను ఏంటంటే వర్షానికి వేసుకున్నాడు అనమాట. వర్షానికి వేసుకున్నప్పుడు ఏమైందంటే బట్ వర్షం పూర్తిగా పోవడం వల్ల పంట నష్టపోతాననే ఒకే ఒక్క ఆలోచనతో వెంటనే ఏం చేస్తాడంటే తనకున్న పక్కనే బోరుని తీసుకొని అతనికి డ్రిప్ ఉంది. ఆ డ్రిప్ని తీసుకొని వచ్చేసి ఈ పొలంలో పరుచుకొనేసి ఇన్స్టాల్ చేసుకునేసి ఒక 2-3 సార్లు మాత్రమే డ్రిప్తో ఇరిగేషన్ ఇచ్చారు. యాక్చువల్గా అయితే స్ప్రింక్లర్ ఇరిగేషన్ అనేది పనికిరాదు. ఎందుకంటే స్ప్రింక్లర్స్ ఏదేమంటే దాంట్లో ఆక్సాలిక్ అండ్ మాలిక్ యాసిడ్స్ అని ఉంటాయి. ఆ 2 యాసిడ్స్ ఏంటంటే ఉప్పు శాతాన్ని పెంచుతాయి. అందుకే స్ప్రింక్లర్లు పనికిరావు. కానీ డ్రిప్ అనేది బాగా పనిచేస్తుంది. ఇతను ఇంతకుముందు కూడా ఏంటంటే బెడ్ రైజింగ్ మెథడ్స్లో గ్రౌండ్నట్ వేసి మంచి దిగుబడులు సాధించినాడు. సేమ్ టెక్నాలజీని పప్పు శనగలో యూజ్ చేసి అతను ఎకరాకి 10 క్వింటాలు అంటే నియర్లీ 5,000 రూపాయల నుంచి 6,000 రూపాయల మద్దతు ధర లభిస్తే ఎకరాకు 60,000, 50,000 నుంచి 60,000 రూపాయలు ఆదాయాన్ని సేకరిస్తాడు. దట్టు ఏంటంటే టెస్ట్ చాలా తక్కువ ఉంది. అంటే పురుగు ఉధృత కూడా చాలా తగ్గిపోయింది. కాబట్టి అతను మంచి టెక్నాలజీ వాడినారని చెప్పేసి మేము అతన్ని అభినందిస్తున్నాం. ఆ రైతులకి ఏంటంటే ఫస్ట్ సదుపాయాలను ఉపయోగించుకోవడం అనేది ఒక మేజర్ ఇదన్నమాట. రైతులు కూడా ఉత్సాహం ఉండాలి. రైతుల్లో ఉత్సాహం అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. మేము కూడా చాలామంది రైతులకు పంట సంజీవని ఎక్విప్మెంట్స్ మా దగ్గర ఆయిల్ ఇంజన్లు ఉన్నాయి, తర్వాత పీవీసీ పైపులు ఉన్నాయి, లేదంటే హెచ్డిపి పైపులు, ఇవన్నీ కూడా రైతులకు ఏవైతే పప్పుశనగ రైతులు వర్షం లేక ఎండిపోతున్న రైతులకు అందరికీ ఇచ్చి మనకు హంద్రినీవా అనేది ఒక వాటర్ రావడం అనేది అందరికీ తెలిసి ఉంటుంది. ఇప్పుడు కామారపల్లి కానీ, కురుగుంట కానీ, లేదంటే ఆల్మూరు కానీ, ఈ ఏరియాలో తాడిచెర్ల కానీ, ఈ విలేజ్లో ఏంటంటే వాటర్ సోర్స్ ఉన్న వాళ్ళకందరికీ కూడా 100 పైపులు 150 పైపులు కూడా ఇచ్చి ఆయిల్ ఇంజన్తో నీళ్లు కొట్టించుకొని కొంతవరకు ఇరిగేట్ చేసుకొని పంటను కాపాడుకోవడం జరిగింది. అనంతపూర్లో ఈ సంవత్సరం కరువు చాలా ఎక్కువగా ఉందండి. వాస్తవంగా ఖరీఫ్లో 37% లోటు వర్షపాతం, రబీలో 54, మొత్తం వెరిసి 48%. అంటే ఈ సంవత్సరం లోటు వర్షపాతం కురిసిందంటే కరువు తీవ్రత ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మన రాష్ట్ర ప్రభుత్వం, మన సీఎం గారికి చాలా ధన్యవాదాలు తెలియజేయాలి. పాపం కరువు బారిన పడిన రైతులందరినీ ఆదుకోవడానికి ఇన్పుట్ సబ్సిడీ రావడానికి అవకాశం 63 మండలాలు కూడా కరువులో డిక్లేర్ అయినాయి. అంటే మన జిల్లాలో మొత్తం కరువు పీడిత మండలాలే. రెండో పంటకు వచ్చేటప్పటికి కొద్దిగా స్టార్టింగ్లో మంచి వర్షమే కురిసిందండి. కానీ రైతులందరూ కూడా పప్పు శనగ విత్తనాలు ఈసారి
వెంటనే సప్లై చేయడం జరిగింది. ఎందుకంటే ఖరీఫ్లో బాగా రైతులు నష్టపోయారు కాబట్టి వీటిని సిద్ధం చేసి మంచి నాణ్యమైన విత్తనాలు ఇవ్వగలిగాం. మంచి వెరైటీ కూడా JG11 అని ఇచ్చాం. రైతులు కూడా ఆశగా అందరూ విత్తుకున్నారు. మన జిల్లాలో సాధారణంగా 62,000 హెక్టార్లలో సాధారణ విస్తీర్ణంలో పప్పు శనగ విత్తాల్సి ఉంటే 73,000 హెక్టార్ల వరకు విత్తుకున్నారు రైతులు. అంటే మొదటి పంట వేరుశనగ 5.5 లక్షల హెక్టార్లలో వేసిన వేరుశనగ అంతా కరువు బారిన నష్టపోయి అసలు పశుగ్రాసం కూడా కనీసం చెనక్కట్ట కూడా తీసుకోలేని పరిస్థితి కొన్ని మండలాల్లో దాపురించింది. పాపం రైతు ఆశతో పప్పు శనగను విత్తుకోవడం జరిగింది. ఇంకా అక్టోబరు, నవంబరు, డిసెంబరు ఈ 3 నెలలు అక్టోబర్లో కురిసిన మొదటి వారంలో కురిసిన వర్షమే తప్ప 62 రోజులు తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. అసలు పప్పు శనగ పండేదే 90 రోజుల నుంచి 100 రోజులు పంట ఇది. కానీ కొంతమంది అభ్యుదయ రైతులు ఏం చేశారంటే అక్కడక్కడ బోర్ల కింద కొద్దిపాటి నీటి వసతి ఉన్నవాళ్ళు, అంటే కురుకుంట అని మన ఈ రూరల్ మండలం అండి అనంతపూర్, లక్ష్మీనారాయణ రెడ్డి, మా ఏవో గారు వాసుప్రకాష్ గారు, ఇక్కడ మా జేడీ ఆఫీస్ నుంచి కూడా ఏవోస్ అందరు వెళ్ళి అదంతా పరిశీలిస్తే ఈ డ్రిప్ వాడకం అనేది ఇండియాలోనే అత్యంత డ్రిప్ వాడే జిల్లా అనంతపూర్. అసలు డ్రిప్ తెలియని రైతు ఎవరైనా ఉంటారా అంటే ఉండరు. ఎందుకంటే పండ్ల తోటలకు వాడతారు, మామూలు పంటలకు వాడతారు, ఈవెన్ ఆముదానికి వాడతారు, వేరుశనగకు వాడతారు. కానీ పప్పు శనగకు కూడా ఈసారి డ్రిప్తో నీళ్లు కట్టి అసలు దిగుబడి ఎలా తీసుకోవచ్చు అంటే మాకే ఆశ్చర్యం వేసిందండి. విపరీతంగా కాసింది. అసలు డ్రిప్ ద్వారా తక్కువ నీటితో ఎక్కువగా విస్తీర్ణంలో సాగు చేసుకోగలిగాడు, ఆనందం వ్యక్తం చేశాడు. మీరు అనొచ్చు స్ప్రింక్లర్ల ద్వారా నీళ్లు కట్టచ్చు కదా అండి. స్ప్రింక్లర్ల ద్వారా నీళ్లు అంటే తుంపర సేద్యం ద్వారా ఈ పప్పు శనగకు ఒక్కొక్కసారి పూత రాలిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే పూత చాలా డెలికేట్ ఇది, అది కాక పులుసు కారిపోద్ది. ఈ 2 ఉన్నాయి. అందుకే వేరుకే నీరు అందిస్తే బాగుంటుందనే ఒక వినూత్నమైన ప్రయోగం చేసి మంచి విజయం సాధించారు ఈ రైతులు. మిగతా రైతులు కూడా ఆ చేనును చూసి బాగా అంటే ఇంప్రెస్ అయ్యి, ఎందుకంటే చాలామంది రైతుల దగ్గర డ్రిప్ పరికరాలు ఉన్నాయి, అదే డ్రిప్తో వేరే పంటలు కూడా వేస్తున్నారు, ఉన్న కొద్దిపాటి నీటితో పండ్ల తోటలు తీసుకుంటున్నారు. ఎందుకు పప్పు శనగ తీయకూడదని చేశాడు. చాలా చక్కగా ఉంది. ఈవెన్ నాకు పంట కోసిన తర్వాత 5 క్వింటాలకు పైబడి దిగుబడి వస్తుందనేది నమ్మకం ఉంది. ఇప్పటికైతే ఇంకా పెరగవచ్చు అనేది కూడా ఉంది. అతను 2-3 తళ్ళు మాత్రమే ఇవ్వగలిగాడు. పప్పు శనగ కావాల్సింది కూడా అంతే. అదిగాక పప్పు శనగ వేరుకు కొద్దిగా నీరు అందిస్తే చాలు. అంటే నీరు ఒక్క తడి అందిస్తే రెట్టింపు దిగుబడులు వచ్చే పంట ఏదైనా ఉందంటే అది పప్పు శనగ. కాబట్టి ఇది చక్కటి ప్రయోగం. ఇది మిగతా రైతులకు కూడా, డ్రిప్ వసతి ఉన్న రైతులకు కూడా నెక్స్ట్ అంటే వచ్చే సంవత్సరం నుంచి ఎక్కువగా విస్తారంగా రైతుల్ని అంటే మేము చైతన్యపరిచి, ఎందుకంటే డ్రిప్ వేరుశనగ కూడా డ్రిప్తో సాగు చేస్తున్నారు, బోధల మీద వేరుశనగ వేసి డ్రిప్ కూడా సాగు చేస్తున్నారు రైతులు. కాబట్టి ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఇలాంటి వినూత్నమైన ప్రయోగాలు అనేక మంది రైతులకు ఆదర్శప్రాయంగా నిలుస్తుంది. ఆ రైతును లక్ష్మీనారాయణ రెడ్డి గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. తోటి రైతు సోదరులకు ఈ ప్రయోగం ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి మరొకసారి వారిని అభినందిస్తూ మేము కూడా ఎక్కువగా మా క్షేత్రస్థాయి సిబ్బంది చాలా ఎక్కువ అండి. ఎంపీఓలు ఉన్నారు, ఏఈఓలు ఉన్నారు, వ్యవసాయ అధికారులు ఉన్నారు, ఏడీఎస్ ఉన్నారు. దాదాపు జిల్లాలో 1000 మందికి పైగా సిబ్బంది, క్షేత్రస్థాయి సిబ్బంది ఉన్నారు. ఇలాంటి వినూత్నమైన ప్రయోగాలు, విజయవంతమైన ప్రయోగాలను రైతులకు చేరవేస్తే నిజంగా కరువును కూడా తరిమి కొట్టే అవకాశం ఉంటుందండి. నమస్కారం. కష్టపడే మనస్తత్వం, అధికారుల సూచనలు పాటించే అలవాటు, ఆధునిక సేద్యపు విధానాలను పాటించడం, ప్రకృతి వనరులను సరైన పద్ధతుల్లో వినియోగించడం వల్లే రైతు లక్ష్మీనారాయణ రెడ్డి తను పండించే పంటలో అధిక దిగుబడులను సాధించగలుగుతున్నాడు. కరువు సీమలో లాభసాటి వ్యవసాయం చేయవచ్చని నిరూపిస్తున్నాడు.